దేశంలో చిన్న సన్నకారు రైతులకు కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే శుభవార్త అందించింది. ఎలాంటి హామీ లేకుండా అందించే రుణాల పరిమితిని పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇక ముందు ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల్లో 2 లక్షల వరకు లోన్ తీసుకునే సదుపాయం కల్పించబడుతోందని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. దీనిపై త్వరలోనే ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేయనుంది. అలాగే బ్యాంకులకు సైతం శుభవార్త అందించారు. ఈ నిర్ణయం వల్ల చిన్న సన్నకారు రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, సులభంగా రుణాలను పొందగలుగుతారని ఆయన అన్నారు. గతంలో రైతులకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా బ్యాంకుల నుంచి 1,00,000 నుంచి 1,60,000 వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం దాన్ని 2 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత రైతులకు మేలు కలిగేలా రుణ పరిమితిని పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు అనేక కొత్త పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. రైతులు పంట పండించడానికి సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను ఈ ప్రత్యేక లోన్ సదుపాయం కల్పిస్తున్నారు. రైతులు పంటలు వేసుకునేందుకు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఈ రుణాలు అందిస్తున్నారు. వ్యవసాయ రంగం అందుకుంటున్న ఈ రుణం రైతులకు మద్దతు అందించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. అన్నదాతలకు తక్కువ రుణ పరిమితి ఉన్న కారణంగా ఆర్థిక ఒత్తిడిని అధిగమించడానికి ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుంది. రైతులు నివసించే ప్రాంతంలోని ఉండే బ్యాంకులో ఈ లోన్లు పొందవచ్చు. ఈ నిర్ణయం రైతుల సమృద్ధికి దోహదపడడంతో పాటు వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరిగేందుకు కూడా ఉపయోగపడుతుందని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇదిలా ఉంటే బ్యాంకుల్లో నగదు లభ్యత ఇబ్బందులు పరిష్కరించేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నగదు నిల్వల నిష్పత్తిలో కోత పెట్టింది. ప్రస్తుతం 4.5% ఉండగా దాన్ని 4% తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులకు బ్యాంకులు మరిన్ని రుణాలు ఇచ్చే వీలుంటుంది. సాధారణంగా బ్యాంకర్లు తాము సేకరించిన డిపాజిట్లలో కొంతమేర ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీన్నే సిఆర్ఆర్ అని అంటారు. ఈ రేటును తగ్గించడం వల్ల బ్యాంకుల వద్ద ఎక్కువ నిధులు ఉండే అవకాశం ఉంటుంది. వాటిని రైతులకు రుణంగా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఏది ఏమైనా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం అన్నదాతల్లో సంతోషాన్ని నింపిందని చెప్పవచ్చు.